2,500 కోట్ల దాకా దెబ్బతిన్నారు. ఆ డబ్బులు అతను భర్తీ చేస్తానన్నాడు ఎవరు కేసీఆర్. చివరికి 900 కోట్లు ఏదో అరేంజ్ చేశారు, మిగతాది ఇవ్వాల. ఆ అప్పట్లా పేరుకుపోతుంది. దానివల్ల వాళ్ళు ఆశ ఏడిచ్చాడు. వాస్తవం ఇప్పుడు అవన్నీ రేపు పొద్దున కాంగ్రెస్ వాళ్ళు ఆ కాంప్లెక్స్ నాది ఈ కాంప్లెక్స్ నీదని పనిచేసుకుంటారు. ఆ కాంప్లెక్స్ లో షాపులతో సహా బేసిక్ గా అది తెలివిగా చేసినటువంటి ఎత్తుగడ. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక ఎట్లా జరగాలి అంటే ఇది రద్దు అవ్వాలంటే ఓ రకంగా జగన్ అనే భయం, ఫియర్ 3 మార్పులు చేసినాయి. అసలు అసాధ్యం అనుకున్నాయి. నెంబర్ 1, సింగపూర్ వాళ్ళతో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి? సింగపూర్ది కట్టకపోతే గనక అది రద్దు అయితే గనక మధ్యలో త్రిబుల్ డబ్బులు ఇవ్వాలి. డబ్బులు కాదు, త్రిబుల్ డబ్బులు. మాస్టర్ ప్లాన్ అదే 1800 ఎకరాలు ఇది పెట్టారు కదా సింగపూర్ టౌన్షిప్. అది క్యాన్సిల్ చేస్తే త్రిబుల్ డబ్బులు ఇవ్వాలి. అదే సందర్భంలో అది మార్చడానికి లేదు. దాంట్లో తేడా వస్తే డబ్బులతో పాటు కేసు కూడా ఇంగ్లాండ్ కోర్టులో అని వేశారు. ఆ ఒప్పందం కుదుర్చుకున్నారు. దాన్ని అది ప్రభుత్వమే ఒప్పందం కుదుర్చుకుంది. అదే సింగపూర్ ప్రభుత్వంతో G2G ఒప్పందం. కాబట్టి అసలు కేంద్రం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అసాధ్యం దాన్ని వాస్తవంగా రద్దు చేయడం. ఏం బెదిరించాడో తెలియదు. జగన్ ఏం చేశాడు? మొన్న చంద్రబాబు గారు చెప్తేనే బయటపడింది.